ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం ఎప్పుడు మాట్లాడుకునే మాటల ధనికులు, లక్షాధికారి, కోటీశ్వరుడు ఇలా మాట్లాడుకుంటాం. అదే యూనివర్సల్ లాంగ్వేజ్లో బిలియనీర్స్ అని అంటాం. ఆ బిలియనీర్ స్థానంలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది. అండ్ బిలియనీర్స్ తగ్గుతున్నారా, పెరుగుతున్నారా, అది ఎవ్రీ ఇయర్ ఎంతవరకు పెరుగుతున్నారు, అండ్ ఇండియాలో ఏ సిటీలో ఎక్కువ బిలియనీర్స్ ఉన్నారు అనేది కొంచెం మాకు. బిలియనీర్స్ అంటే లోకల్ కరెన్సీలో ఏ కంట్రీలో అయినా సరే ఒక బిలియన్ వర్త్ కరెన్సీ ఉంటాన్ని బిలియనీర్ అనొచ్చు అనమాట. అంటే ఇండియాలో మన రూపీస్లో చెప్పాలనుకోండి, 100 కోట్లు ఉంటే ఇండియాలో బిలియనీర్ కింద లెక్కే. బట్ యూనివర్సల్గా ఏంటంటే డాలర్లో కంపేర్ చేస్తారు. $1 బిలియన్ ఉంటే వాళ్ళని బిలియనీర్ అంటారు యూనివర్సల్గా. అయితే మామూలుగా అయితే వాళ్ళ నెగిటివ్ కరెన్సీ అనమాట. వాళ్ళు ఏ కంట్రీలో ఉంటే ఆ కరెన్సీ 1 బిలియన్ ఉండాలి వాళ్ళ దగ్గర. అంటే ఇండియాలో అనుకోండి లోకల్ కరెన్సీలో అంటే 100 కోట్లు ఉంటే మన ఇండియాలో బిలియనీర్ కింద లెక్కేసుకుంటాం. ఓకే, రైట్. ఇది నెట్వర్త్ అనమాట. నెట్వర్త్ అంటే ఆస్తి మైనస్ అప్పులు ఈజ్వల్ అనమాట. ఇన్కమ్ కాదు. ఇన్కమ్ కాదు, మీకున్న మొత్తం టోటల్ ఆస్తులు మైనస్ టోటల్ అప్పులు ఈజ్వల్ టు నెట్ అని దాన్ని నెట్వర్త్ అంటారు. ఆ నెట్వర్త్ $1 బిలియన్ ఉండాలన్నమాట. ఇండియాలో అయితే 100 కోట్లు ఉండాలి. యూనివర్సల్గా అయితే $1 బిలియన్ ఉండాలి యూనివర్సల్గా అయితే, రైట్. అది ఇండియాలో ఎవ్రీ ఇయర్ యూనివర్సల్గా ఈ బిలియనీర్స్ పెరుగుతున్నారండి. మన 3rd ర్యాంక్లో ఉన్నాం వరల్డ్ మొత్తం మీద. ఫస్ట్ అయితే చైనా వాళ్ళండి. చైనాలో ఉన్న బిలియనీర్స్ ఎంత అంటే 814 బిలియనీర్స్ ఉన్నారు చైనాలో. వాళ్ళందరూ చైనా అనమాట. వాళ్ళది ర్యాంక్ నెంబర్ 1 వాళ్ళు. అండ్ ఈ ఇయర్ తగ్గిపోయారు, ఇంకా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 155 మెంబర్స్ తగ్గారనమాట. నెక్స్ట్ 2nd ర్యాంక్ వచ్చేట్ల యూఎస్ఏ ఉన్నారండి, 800. అంటే అమెరికాలో కన్నా చైనాలోనే ఎక్కువ బిలియనీర్స్ ఉన్నారు. ఓకే, అమెరికాలో 2nd. 3rd వన్ ఇండియా వాళ్ళండి. ఇండియాలో 271 ఉండి 3rd ప్లేస్లో ఉంది. అంటే ప్రపంచంలో 3rd రిచెస్ట్ పర్సన్స్ ఉంది ఇండియాలోనే. ఓకే, ఎంత 271% ఉన్నారండి. మనమైతే 84 పెరిగాం 84 మెంబర్స్ యాడ్ అయ్యారు దీని లిస్ట్లో. నెక్స్ట్ యూకే అండి, అది 146 మెంబర్సే ఉన్నారు. అంటే యూకేతో పోల్చుకున్న, జర్మనీతో పోల్చుకున్న, స్విట్జర్లాండ్తో పోల్చుకున్న, రష్యాతో పోల్చుకున్న, ఇటలీతో పోల్చుకున్న, ఫ్రాన్స్తో పోల్చుకున్న, బ్రెజిల్తో పోల్చుకున్న, కెనడాతో పోల్చుకున్న ఇండియా చాలా ఎక్కువ ఉంది, 271. మనమేమో ఆ కంట్రీలో రిచ్ వాళ్ళు ఉంటారేమో అనుకుంటున్నాం. కాదు, ఇది లేటెస్ట్ లిస్ట్ అండి ఇది. అంటే సిటీ వైజ్ చూసామనుకోండి, ఎక్కువ మంది బిలియనీర్స్ ఉండేది న్యూయార్క్ సిటీ అండి. అమెరికాలో ఉన్న టోటల్ 800 మంది బిలియనీర్స్లో 119 మెంబర్స్ ఉంటున్నారు అక్కడ న్యూయార్క్ సిటీలో. నెక్స్ట్ లండన్ అండి, 97 మెంబర్స్ ఉంటున్నారు. అంటే టోటల్ యూకేలో ఉంది 146 బిలియనీర్స్ అండి. ఆ 146లో ఒక 97 మెంబర్స్ వరకు ఉండేది లండన్లో. అంటే ఆల్మోస్ట్ ఒక 80% వాళ్ళందరూ లండన్లోనే ఉంటున్నారు. 3 ముంబై అండి, 92 మెంబర్స్. ఇండియాలో ఉన్న మొత్తం బిలియనీర్స్ 271. అందులో 92 మెంబర్స్ ఉండేది ఎక్కడ? ముంబై. అందుకని ఇండియాలో వెల్త్ ఎక్కువ యాడ్ ఉంటుంది అంటే ముంబై అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ అది ఆర్థిక రాజధాని కూడా కదా. నెక్స్ట్ బీజింగ్ అండి 91, అండ్ షంఘాయ్ 87, అండ్ హాంకాంగ్ 65, న్యూఢిల్లీ 57. నెక్స్ట్ సిటీ ఇండియాలో అయితే న్యూఢిల్లీ అండి. ఓకే, మొత్తానికి మన వరల్డ్ వైడ్ కనుక చూసుకుంటే కనుక ఎక్కువ మంది బిలియనీర్స్ ఉంది. ఫస్ట్ చైనా, తర్వాత అమెరికా, నెక్స్ట్ ఇండియా. ఇండియా ఇంకా ర్యాపిడ్గా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఇంకా ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే చైనాలో 814 మంది బిలియనీర్స్ ఉంటే అందులో వేరే దేశంలో నుంచి వచ్చిన మైగ్రేట్ అయ్యి, అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. అమెరికాలో 800 మంది బిలియనీర్స్ ఉంటే అందులో 144 మెంబర్స్ వరకు వేరే కంట్రీ నుంచి వచ్చి వెళ్ళిన వాళ్ళు, లోకల్స్ కాదు. బట్ ఇండియాలో 271 మెంబర్స్ ఉన్నా సరే ఒక్క ఇమ్మిగ్రెంట్ లేరు, మొత్తం లోకల్సే. అంటే ఇమ్మిగ్రెంట్లు 0 తోటి మన వాళ్ళు గ్రో అవుతున్నారు అనమాట. సో ఈ లెక్కన ఇండియాలో అంటే ఫాస్టెస్ట్ వెల్త్ క్రియేషన్ జరుగుతున్నట్లు లెక్క అనమాట మిగతా కంట్రీతో పోల్చుకుంటే. కాబట్టి వరల్డ్ వైడ్గా ఇండియాలో బిలియనీర్లు 3rd పొజిషన్లో ఉన్నారు. అండ్ సిటీ వైజ్గా ఎక్కువ మంది బిలియనీర్స్ ఉంది ముంబై, తర్వాత ఢిల్లీ అనమాట. ఒకటి ఆర్థిక రాజధాని, ఒకటి దేశానికి రాజధాని. ఈ 2 ప్లేసులు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఈ కోవిడ్ తర్వాత ఇండియాలో ర్యాపిడ్గా వెల్త్ క్రియేట్ అవుతుందండి. పర్టికులర్గా ఫార్మాస్యూటికల్స్ కావచ్చు. ఇక్కడ వెల్త్ ఎక్కువ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే చైనాలో అయితే కన్జ్యూమర్ గూడ్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షను, హెల్త్ కేరు, వీటి వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది అక్కడ. అమెరికాలో అయితే ఫైనాన్స్ సర్వీసెస్, మీడియా ఎంటర్టైన్మెంటు అండ్ సాఫ్ట్వేర్, వాటి వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది అక్కడ. ఇండియాలో అయితే ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ వల్ల తయారవుతుంది. అంటే ఇండియాలో ఐటీ నుంచి రిచెస్ట్ అవట్లా, ఫార్మాస్యూటికల్స్ నుంచి అండ్ ఆటోమొబైల్స్ నుంచి అండ్ కెమికల్స్ నుంచి అవుతున్నారు. ఈ 3 ఇండస్ట్రీస్ వల్ల
ఇండియాలో బిలియనీర్స్ పెరుగుతున్నారు అనమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో బాగా భూమిలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ కంపెనీస్ వాల్యుయేషన్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా పెరుగుతుంది. అండ్ ఇండివిజువల్గా వచ్చేసరికి మాత్రం ముఖేష్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడండి. తర్వాత అదాని గ్రూప్ సెకండ్ ప్లేస్లో ఉంటారు అనమాట ఇండివిజువల్ ప్లేస్లో. మొత్తానికి అయితే ఓవరాల్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా వెల్త్ రాను రాను పెరుగుతుంది. కొంతమంది వ్యక్తుల దగ్గర ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇండియా ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉంది వెల్త్ క్రియేషన్లో. ఓకే, అండ్ ఫస్ట్ చైనా 814, తర్వాత అమెరికా 800, అండ్ థర్డ్ అనుకుంటే ఇండియా 271. బట్ 271 ఒక ఇమిగ్రెంట్ కూడా లేరు. అదే అమెరికాలో వచ్చేట్లా ఇమిగ్రెంట్స్ 144 మెంబర్స్ ఉన్నారు. అంటే అమెరికాలో ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది వయా విత్ ఇమిగ్రెంట్స్ వల్ల. అందుకని వాళ్ళు ఇమిగ్రెంట్స్ని అలౌ చేస్తూ ఉంటారు. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.